వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జానపద కళలు పల్లెలోని సమస్యలు ప్రజలకు తెలియచేయడంతో పాటు ఆనందాన్ని చైతన్యాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం జానపద సాంస్కృతిక కళాకారుల అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. నిరుపేద జానపద కళాకారులకు ఇంద్రమ్మ ఇళ్ల పట్టాలు అందించేందుకు కృషి చేస్తామని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కళాకారులకు ముందుగా అందేలా తన వంతు సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కళాకారుల పట్ల ఎంతో గౌరవం, ప్రేమ ఉన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కళాకారులకు అవసరమైన రాయితీలు, సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జానపద కళాకారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు, మండల మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కళా దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి జిల్లాలో నియోజకవర్గంలో రేగొండ మండల కేంద్రంలో జానపద కళాకారులు ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది. అయితే ఈరోజు జానపద కళాకారులు వాళ్ళ యొక్క కళను పేదల కొరకు, వాళ్ళ గొంతును సమాజం కొరకు, బడుగు బలహీన వర్గాలు, అట్టడుగున అనగారినటువంటి పేదలకు ఉపయోగపడే విధంగా ఆ గొంతు ఎప్పటికీ అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు సాంస్కృతికంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారి ఒక నేతృత్వంలో జానపద కళాకారులకు కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, టూరిజంను కానీ ఏదో అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో కూడా ముందుకు పోతుంది. నేను కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ జానపద కళాకారులు కానీ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మీ యొక్క గ్రామ మండల నియోజకవర్గ కమిటీ వారికి ఏదైతే పేదలు మీరు గొంతెత్తి మీ యొక్క గొంతును ప్రజలకు ఉపయోగపడే విధంగా పూర్తి స్థాయిలో ఉండాలని, మీ గొంతు ఇంకా ఈ ప్రాంతానికి పేదలకు ఉపయోగపడే విధంగా ఉండు. ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు కూడా పేదలకు మరి అందే విధంగా మరి మన గొంతు ఉండాలి. జానపద కళాకారులకు కూడా ఇందిరమ్మ ఇండ్ల లిస్టులు మీరు మండలాల వారీగా కళాకారులు, పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, మా నరేష్ కానీ, అదేవిధంగా మా బాబు కానీ, ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి మండల జిల్లా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రత్యేకంగా నాకు ఒక లిస్ట్ ఇవ్వండి. L1లో ఉన్నటువంటి లిస్టులు, గుడిసెవాసులు, పేదలు వారందరికీ కూడా నేను వెంటనే ఇండ్లు మంజూరు చేపిస్తాం. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాల్లో కూడా ముందు వరుసలో ఉంచే విధంగా నేను మీ శాసనసభ్యునిగా తోడుగంటగా ఉంటానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ప్రభుత్వ పరంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జానపద కళాకారులు, అదేవిధంగా పాటలు పాడేవాడు, ఆడే వ్యక్తులు కూడా ముఖ్యమంత్రి గారికి ఎంతో ప్రేమ, అభిమానం ఉంది. ప్రభుత్వం నుంచి కూడా ఇంకా రాయితీలు వచ్చే విధంగా నా వంతు సహకారం కూడా మీకు ఎల్లవేళలా ఉంటుందని సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి మరి ప్రజాప్రతినిధులు కానీ, కళాకారులు కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరు మరి పత్రికా మీడియా సోదరులతో పాటు ఇక్కడ పాల్గొన్న మండల, గ్రామ, జిల్లా నాయకులందరికీ కూడా, కళాకారుల